ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ మాట్లాడుతున్నాను. మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొన్నూరులో వెలిసినటువంటి సహస్రలింగేశ్వర మరియు వీరాంజనేయ స్వామి ఆలయ దగ్గరలో ఉన్నాం. అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి తెలిసే విధంగా నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారని కోరుకుంటూ ఈ తెలుగు ట్రావెలర్ మోహన్. చాలామంది అనుకుంటూ ఉంటారు యూట్యూబ్ ద్వారా నేను ఏదో వేలల్లో లక్షల్లో సంపాదిస్తున్నానని. నేను వేలల్లో లక్షల్లో సంపాదించట్లేదు, ఏం సంపాదించట్లేదు. ఒక్క వీడియో తీయటం వల్ల నాకు సుమారుగా 2000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు నేను నర్సరాబాద్ నుంచి పొన్నూరు దాకా వచ్చాను. ఇదే వెహికల్ మీద దాదాపుగా నర్సరాబాద్ నుంచి పొన్నూరుకి 80 కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యలో టిఫిన్ చేయాలి. ఆ తర్వాత వీడియో తీసిన తర్వాత వీడియో ఎడిటర్కి ఒక 1000 రూపాయలు ఇవ్వాలి. ఇలా ఒక్కొక్క వీడియోకి 2000 ఖర్చు అవుతూ ఉంటే నేను వాట్సాప్ స్టేటస్లో మరియు మిగతా సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిమిత్తం నేను లింకులు షేర్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరూ సపోర్ట్ చేయకుండా నేను ముందుకు సాగటం లేదా ముందుకు వెళ్ళటం అనేది జరగని పని. గమనించి గుర్తుపెట్టుకోండి, మీ అందరి సహాయ సహకారాలు లేనిది నేను వెళ్ళలేను. నేనేదో ఫ్యాషన్ కోసం తీసుకుంటున్నా కానీ దీని మీద ₹1 వస్తుంది లేదా ₹1 తిందాం అనే ఆలోచన అయితే నాకు లేదు. ఒక సనాతన ధర్మాన్ని కాపాడే ఒక వ్యక్తిగా ప్రతి వీడియోని మీకు షేర్ చేస్తూ ఉన్నాను. మీరు అది గుర్తుపెట్టుకోండి. నా క్షేమాన్ని, నా వీడియోని కోరుకునే వాళ్ళు ఉంటే దయచేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్. గుడికి ఎలా చేరుకోవాలి? గుంటూరు నుండి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో పొన్నూరులో ఈ ఆలయం వెలిసి ఉంది. ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బస్సు సౌకర్యం మరియు ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. అలానే మీకు కనుక సొంత వెహికల్ ఉంటే సొంత వెహికల్లో కూడా రావచ్చు. సుమారుగా 5.5 ఎకరాల్లో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ఈ ఆలయాల్లో మెయిన్గా ఏంటంటే సహస్రలింగేశ్వర స్వామిగా పిలువబడే శివుడు, అలానే వీరాంజనేయ స్వామి. రెండింటికి 2 రకాల చరిత్రలు ఉన్నాయి. ముందుగా మనం ఏదైతే ఉందో ఏదైతే అనుకుంటున్నామో ఆ వీరాంజనేయ స్వామి యొక్క చరిత్ర ఎలా నిర్మించబడిందనే తెలుసుకున్నాం. 1940లో బ్రహ్మర్షి సద్గురు జగన్నాథ స్వామి వారు ఈ ఆలయాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. 1940లో చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఎడ్లబాడి అనే గ్రామంలో ఏకశిలా విగ్రహాన్ని ఒకటి తయారు చేయించి సుమారుగా 10 సంవత్సరాలు దాని యొక్క నిర్మాణం జరుగుతూ 1950 ప్రాంతంలో ఇక్కడికి తీసుకురావటం జరిగింది. అప్పటికి అయ్యగారికి మహర్షికి డబ్బులు లేక సుమారుగా అట్లానే ఉంచి ఒక 10 సంవత్సరాలు అట్లానే పడుకోబెట్టి ధూప నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఆ తరువాత కాలక్రమంలో 1969 26వ తారీఖు 2వ నెలలో ఈ గుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఓకే, ఆలయం యొక్క విగ్రహం ఏదైతే ఉందో సుమారుగా 24 అడుగులు ఎత్తు ఉంటుంది, 12 అడుగుల వెడల్పు ఉంటుంది, 3 అడుగుల మందం కలిగి ఉంటుంది. మొత్తం ఏకశిలా విగ్రహమే. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా ఇటువంటి సౌందర్యవంతమైన రమణీయమైనటువంటి విగ్రహం ఎక్కడా కనిపించదు, ఒక్క ఈ పొన్నూరులో మాత్రమే. ఆవరణలో ఏదైతే ఉందో ఆ ఆవరణ మధ్యలో వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ జగన్నాథ స్వామి గారిని విగ్రహాన్ని మీకు ఒకసారి చూపిస్తూ ఉన్నాను, ఒకసారి చూడండి. అలానే మేనుగుడి ఏదైతే ఉందో ఆ వీరాంజనేయ స్వామితో పాటుగా 6 ఉప ఆలయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే
కాలభైరవ గుడి, అలానే శాస్త్రలింగేశ్వర స్వామి, దశావతారాల విష్ణుమూర్తి ఆలయం, వెంకటేశ్వర స్వామి, అలానే గరుత్మంతుని గుడి, ఇలా మెయిన్ గుడి ఏదైతే ఉందో దాంతోపాటుగా 6 ఉప ఆలయాలు ఈ ప్రాంతాన్న ఈ 5.5 ఎకరాల్లో ఉంది. ఆలయంలో ఏదైతే ఉందో ఆలయానికి వెనక వైపుగా మనకి సేమ్ 1969లోనే ఒక గరుత్మంతుని ఆలయం ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. ఈ గరుత్మంతుని ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే సుమారుగా ఈ గరుత్మంతుడు 30 అడుగుల ఎత్తులో ఉంటాడు, 15 అడుగుల వెడల్పులో మరియు 4 అడుగుల మందం కలిగిన గరుత్మంతుని అవుతారు. అలానే ఇక్కడ అర్చన చేస్తే ఏమవుతుందంటే కాలసర్ప దోషం నివారణ జరుగుతుంది, అలానే సంతాన వృద్ధి జరుగుతుంది, సంతానం లేని వారికి. అలానే శ్రావణ శుక్ల పంచమి రోజున మరియు ఆదివారం రోజున సహస్రనామార్చన చేయించుకొని పాయసం కనుక నివేదనకి ఇచ్చినట్లయితే సకల సంపదలు చేకూరుతాయి. అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయం ఇక్కడ ఉన్నటువంటి ఈ గరుత్మంతుని ఆలయం. సరే, ఆలయ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు మూర్తిని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. చూపెట్టలేకపోతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే నేనేం చేయలేను. ఓం నమః శివాయ. గరుత్మంతుని అవతారం ఏదైతే ఉందో శిలారూపంలో ఆ దేవుడి దర్శనం చేసుకోగానే ఎడమ చేతి వైపున స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఈ ఆలయాన్ని 1974లో నిర్మించడం జరిగింది. అలానే జగన్నాథ స్వామి గారి శిష్యురాలైన లక్ష్మీకాంతమునే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఒక్కసారి ఆలయంలో వెళ్ళి ఆలయం చుట్టూ ఆ ప్రాంతాన్ని చూడాలి. స్వర్ణ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే శ్రీ భూసహిత మహావిష్ణు దశావతారాల దేవాలయం ఒకటి ఉంది. ఈ దేవాలయాన్ని 9/3/1961లోనే స్థాపించటం జరిగింది. ప్రస్తుతం ఆలయ ప్రాంగణం బయట చూపిస్తూ స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే నిత్యం సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటుంది. దంపతులు ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎల్లవెల్లా మనకి అవకాశం ఉంది. అలానే మీకు శాస్త్రంలో దశావతారాల గురించి మీకు తెలిసి ఉంటుందో లేదో, వామన అవతారం, ఇలా 10 రకాలైనటువంటి దశావతారాల విగ్రహాలు ఈ చుట్టుపక్క వరుసగా ఉన్నాయి. వాటన్నిటిని చూపిస్తూ అలానే ఇక్కడ విష్ణుపాదికలు ఉన్నాయి. విష్ణుపాదికలు కూడా దర్శించుకుంటే మంచి జరిగిద్దనే ఉద్దేశంతో అవి పెట్టడం జరిగింది. ఆలయ ప్రాంగణంలోనే మనకి మధ్య భాగంలో ఇలా రావి వృక్షం, దేవతా వృక్షం ఉంటుంది. అలానే ఆ రావి వృక్షం చుట్టూరి మనకి సుబ్రహ్మణ్య అవతారాలైనటువంటి సర్పాలు ఏవైతే ఉన్నాయో విగ్రహ రూపంలో ఉంటాయి. ఇక్కడ ఇలా ఒక ప్రదక్షిణ చేస్తే ఏంటంటే దంపతులు అన్యోన్యంగా ఉంటాం, అలానే మోక్షం వస్తుందని. అలానే గురుగ్రహ దోషం ఏమైనా ఉంటే కనుక ఆ గురుగ్రహ దోషం పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఆలయంలో రాగానే చుట్టూరు ఒక ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. ఆలయం యొక్క ఉత్తర దిక్కులో
మనకి ఈ కాలభైరవ ఆలయం ఒకటి కనిపిస్తూ ఉంది. ఈ ఆలయాన్ని 1969వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అలానే మీరు ఎక్కడైనా చూడండి ఒక ఆలయం ఎదురుగా ఒక అఖండ జ్యోతి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కాలభైరవుడు ఎవరంటే శివుడి యొక్క ప్రతిరూపంగానే కాలభైరవుడిని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఆలయ ప్రవేశంలోకి వెళ్తూ ఉన్నాం. ఒకసారి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. కాలభైరవుడి ఆలయం పక్కనే కళ్యాణకట్ట అంటే ఏంటంటే మీ కోరికలు ఏమైనా తీరితే కనుక ఈ ప్రాంతానికి వచ్చి తలనీలాలు సమర్పించే ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. అలానే పక్కనే చక్కగా మీరు స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనం వీరాంజనేయ స్వామి ఏదైతే ఉందో ఆ వీరాంజనేయ స్వామి పక్కనే సహస్రలింగేశ్వర స్వామి శివాలయం ఒకటి ఉంది. ఆ శివాలయం శివుడు దర్శనానికి వెళ్తూ ఉన్నాం. వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఆలయ యొక్క చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర గురించి కాసేపు మాట్లాడుకున్నాం. ఈ ఆలయ చుట్టూ పరిసర ప్రాంతాన్ని మీకు ఒకసారి చూపిస్తూ దేవుడు దర్శనానికి బయలుదేరుతాం. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో నిలబడి ఆలయం ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ కాగానే కుడి చేతి వైపు మనకి ఈ వీరాంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది దేవాలయం. ఆ దేవాలయం యొక్క స్వామివారి కృప కరుణ మన యందు ఉండాలని కోరుకుంటూ దర్శనానికి వెళ్తూ ఒక్కసారి ఆ ఆలయ చుట్టుపక్కల ప్రాంగణాన్ని చూపిస్తూ ఉన్నాం. దర్శనానంతరం బయటకు వచ్చిన తర్వాత గుడి ప్రాంగణంలోనే ఇలా ప్రదక్షిణలు చేయడానికి ఒక స్పేస్ వదలటం జరిగింది. ఏమిటి ఇక్కడ ప్రదక్షిణ యొక్క గొప్పతనం ఏంటంటే మీకు కనుక తీరని కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి
ఆ కోరిక ఏదైతే 11 సార్లు ప్రదక్షిణ చేసి చెప్పుకున్న తర్వాత స్వామివారు తప్పకుండా ఆ కోరికను తీర్చే అవకాశం ఉంది. ఆ కోరికను తీర్చిన వెంటనే మరలా ఇంకోసారి వచ్చి ఒక 108 ప్రదక్షిణలు కనుక చేస్తే ఈ కార్యం ఏదైతే ఉందో అది సంపూర్ణమైనట్టు లెక్క అనమాట. ఆ ప్రదక్షిణ చేసే మార్గాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. దేవాలయ దర్శన వేళలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కౌంటర్ దగ్గర వివరంగా రాసి ఉంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 12:30 వరకు, అలానే మధ్యాహ్నం 3:30కు తిరుగుతారు, తిరిగి 8 గంటల వరకు ఉంటుంది. మంగళ, శని, ఆదివారాల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట దాకా తెరిచి ఉంటుంది. టికెట్లు ఉచిత దర్శనం ఉంది, అలానే ప్రత్యేక దర్శనం 10 రూపాయలు తీసుకుంటారు. అలానే అష్టోత్తర శతనామాలు 50 రూపాయల టికెట్, సహస్రనామార్చన అని చెప్పి 200 రూపాయల టికెట్, ఏక రుద్రాభిషేకం 100 రూపాయల టికెట్. ఇలా ఈ టికెట్లకు సంబంధించిన వివరాలను మీకు నీట్గా ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. అలానే మూల విరాట్ ఏదైతే ఉందో ఆ మూల విరాట్ వీరాంజనేయ స్వామి కనుక అభిషేకం చేయదలుచుకున్న వారు భక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ 2000 రూపాయల టికెట్ చెల్లిస్తే కనుక అభిషేకం చేసుకోవచ్చు. అలానే దూర ప్రాంతాలు వచ్చినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే సౌకర్యార్థం ఉండటానికి ఇబ్బంది లేకుండా టికెట్ 500 రూపాయల టికెట్ తీసుకుంటే ఇక్కడే రూములు లభిస్తాయి. అలానే మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రసాద కౌంటర్ దగ్గర ఉన్నాం. ప్రసాదం ఏంటంటే ఇక్కడ పులిహార, లడ్డు. పులిహార వచ్చేసరికి 10 రూపాయలు, లడ్డు వచ్చేసరికి 15 రూపాయలకు నిర్ణయించడం జరిగింది. గుడి ఎంట్రన్స్లోనే ఒక బ్యానర్ ఒకటి అడ్డించి ఉంది. ఏంటంటే స్వామివారి కళ్యాణం, పూర్వభద్ర నక్షత్ర రోజున స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అవి ఏ డేట్లు అనేది వివరంగా రాసి ఉంది. ప్రస్తుతం మనం ఆగస్టు నెలలో ఉన్నాం కాబట్టి తర్వాత వచ్చే సెప్టెంబర్ 5-10-2025 గుర్తుపెట్టుకోండి. ఆ డేటు ఆదివారం వస్తుంది. అలానే 2-11-2025 శనివారం 29-11-2025, అలానే 26-12-2025. ఈ 4 డేట్లు గుర్తుపెట్టుకోండి. గుడి మూసివేసే సమయం అయింది కాబట్టి హడావుడిగా వెళ్ళి మనం హడావుడి పడకుండా ఆ విగ్రహం ఏదైతే ఉందో వీరాంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళొచ్చి మరలా నాకు ఇష్టమైనటువంటి ఈ సహస్రలింగేశ్వర ఆలయం దగ్గరకు వచ్చి కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర గురించి కాసేపు మాట్లాడుకున్నాం. 1938వ సంవత్సరంలోనే ఈ సహస్రలింగేశ్వర స్వామిని స్థాపించాలనే ఉద్దేశంతో అప్పుడు మనల్కి శంకుస్థాపన చేయటం జరిగింది. కాలక్రమేణా 9/3/1961లో పరమేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించటం జరిగింది. అలానే జగన్నాథ స్వామివారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథ గారు, ఆ స్వామివారు కాశీకి వెళ్ళి 1108 శివలింగాలను సేకరించి ఇక్కడ ఆ 1108 శివలింగాలను ఒక దంపతుల చేత, పుణ్య దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ 1108 మంది చేత ఇక్కడ ప్రతిష్ఠించటం వలన దీన్ని సహస్రలింగేశ్వర స్వామి వారిగా పిలవటం జరుగుతూ ఉంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి మరి యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని గంధంతో అభిషేకిస్తూ ఉంటారు. అలానే ఇక్కడ శివపాదకులు కూడా ఉంటా ఉన్నాయి. మీరు ఆలయ ప్రాంగణం బయటికి రాగానే మనకి మారేడు వృక్షం ఒకటి, ఉసిరి వృక్షం ఒకటి కనపడుతూ ఉంటుంది. సహజంగా నేను ఎప్పుడు చెప్తుంటా ఉంటా, ఎక్కడైనా మీకు మారేడు వృక్షం కనుక కనిపిస్తే ఒక ప్రదక్షిణ చేయండి. ఎందుకు ప్రదక్షిణ చేయాలి? మారేడు చెట్టు యొక్క ప్రదక్షిణ ముక్కోటి దేవతలు చేసినటువంటి ప్రదక్షిణ. అందువల్ల మారేడు చెట్టుకి ఒక ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలు చేసినటువంటి ప్రదక్షిణ ఫలితం ఇస్తారు. అలానే మీకు కనుక ఐశ్వర్యం, సకల ఐశ్వర్య ప్రాప్తి కలగాలనుకుంటే మారేడు చెట్టు ప్రదక్షిణ కూడా ఇంపార్టెంట్. అలానే ఉసిరి ఏమిటి? దేవతా వృక్షం. ఈ వృక్షం వలన ఏమవుతుందంటే లక్ష్మీదేవి కటాక్షం, సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క దేవాలయ ముందల అఖండ జ్యోతి ఒకటి, అంటే నిత్యం జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ప్రస్తుతం నేను ఈ ఈశ్వర దేవాలయం ఎదురుగా, సహస్రలింగేశ్వరాలయం ఎదుర్కొన్నటువంటి అఖండ జ్యోతి మెట్లెక్కుతూ ఆ అఖండ జ్యోతిని మీకు చూపిస్తూ ఉన్నాను.
ఈశ్వర ఆలయం ఎదురుగున్నటువంటి ఈ అఖండ జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతిని చూపిస్తూ మీరు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడన్నా ఇలా అఖండ జ్యోతి కనుక కనిపిస్తే ఒక ప్రదక్షిణ చేయండి. ఎందుకంటే మనం భూమి ఉన్నంతకాలం ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది కాబట్టి ఒక ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది, చాలా మంచిది. 1కి 10 సార్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనకి ఆలయ ప్రాంగణంలోనే అభయ వీరాంజనేయ స్వామి, అలానే ఈశ్వరాలయం మధ్యలో రాహుకేతుల మండపం. అంటే జాతకంలో కనుక మీకు రాహుకేతు దోషం ఏదైనా ఉన్నట్లయితే ఈ ఆలయానికి వచ్చి రాహుకేతులు పూజ చేసుకుంటే ఆ రాహుకేతుల యొక్క బాధ నుంచి కొద్దిగా విముక్తి కలిగే అవకాశం ఉంది. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంగళవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు మాత్రమే ఇక్కడ పూజ చేస్తారు. ఈ 3 రోజుల్లో కూడా సమయం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. మంగళవారం మధ్యాహ్నం 2:30కి, అలానే ఆదివారం అయితే సాయంకాలం 4 గంటలకి, శనివారం అయితే ఉదయం 9 గంటలకి. గుర్తుపెట్టుకోండి ఈ టైమింగ్స్లోనే ఇక్కడ రాహుకేతులు పూజ చేస్తారు. నాకు నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని గురించి మీతో చక్కగా వివరించి వీడియో తీశానని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలానే మీ యొక్క విలువైనటువంటి సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తూ మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల గురించి కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను అక్కడికి వచ్చి తప్పకుండా ఆ వీడియోని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తానని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్.